హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ ఘటమేది. ఈరోజు సండే కాబట్టి ఇంకా ఆఫీస్కి పోలేదు. మంచి హ్యాపీ అలా చికెన్ కర్రీ వండుకున్నాం నా స్టైల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేద్దాం. మ్యాగ్నేట్ ఫస్ట్ లైట్ కొంచెం కొత్తిమీర, 2 మిరపకాయలు, పుదీనా, మిర్చి పౌడర్, సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కస్తూరి మేతి వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి. చికెన్ మనం కలుపుతుంటేనే మనకు ఈ చికెన్ తినాలని ఒక ఫీలింగ్ అనేది మనకు రావాలన్నమాట. ఇది ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఏంటంటే ఏదో టేస్ట్ మాత్రానికి జస్ట్ ఏంటంటే కొంచెం లైట్ సెమీ గ్రేవీ లాగా. మనకు సండే కాబట్టి కొంచెం అన్నీ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం తారు తక్కువైన ఉప్పు. మనం చికెన్ మ్యాగ్నెట్ అయింది. ఒక 10 మినిట్స్ చికెన్ ఫ్రిడ్జ్లో పెడదాం. మనం ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ అనేది చాలా డీప్గా దీనికి అది గ్రేవీ అనేది పట్టుకుంటుంది. ఈ పీస్కి అనేది గ్రేవీ పట్టుకుంటుంది అనమాట. ఓకేనా, ఫ్రిడ్జ్లో పెడదాం పదండి. ఓకే, ఇప్పుడు మనం చికెన్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనము ముందుగా మనం ఎన్న పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఎంత అనేది ఏం తెలియదు, వేసుకోవాలంటే అది అంతే. ఇక 2 స్పూన్లు 3 స్పూన్లు మనకు తెలియదు. మనం చేసే అమస పున్నాక ఒకసారి ఏదో తోసినంత వేసేయాలి. లవంగాలు వేసుకోవాలి, చెక్క దాల్చిన చెక్క ఇట్లా అంటే అది వలుతుంది, ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఇలాచీలు వేసుకోవాలి. 2 దిన్ను వేసుకుంటే అయిపోతారు. నేను కట్ చేసుకున్న పెద్దవి 2 ఆనియన్స్, లైట్గా కొత్తిమీర, ఇవి ఏమైనా పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేస్తాం. మనం మినిమం ఉంటుంది మనం చేస్తే. అదే కలుపుకోవాలి గంటితో. పసుపు వేసినాం, ఇంకా 2 కలిపేదాం. ఇక 2 కలిపేట అయింది చికెన్. మంచిగా ఇంట్లో చికెన్ మనం ఇందా చికెన్ కొట్టి వేసుకున్నాం కదా, నీట్గా క్లీన్ చేసుకుంటే వాళ్ళకి అన్నీ అవసరం లేకపోతే వేసినాం. నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాక మంచిగా లైట్గా ఇట్లా బాల్ వేసుకుంటే చికెన్ వేయకుంటే ఇట్లా గ్రేవీతోని మనకి ఎలా అంటే ఒక రకమైన వైబ్ ఉంటుంది మనకు చికెన్లో. చూడండి, మీకు ఒక 15 మినిట్స్లో ఎంత బాగా